రైట్. ముఖ్యంగా చూసుకుంటే సార్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి వెళ్ళి మొన్న ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఆయన విపరీతమైనటువంటి ఎలిగేషన్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. ఇప్పుడు రేవంత్ రెడ్డి మార్పు ఉంటుంది డెఫినెట్లీ. ఏదైతే దీపాదాస్ మున్షిని మొన్నటిదాకా సీఎం రేవంత్ రెడ్డి ముడుపులు ఇచ్చి మేనేజ్ చేశాడు. సో ఈమె దగ్గర ఆ కథలు నడవు, ఈమె చాలా స్ట్రిక్ట్. సో ఈవిడ్ని తీసుకొచ్చిందే రేవంత్ రెడ్డి చెక్ పెట్టడానికి అన్నట్టుగా మాట్లాడటం, చిట్చాట్లు చెప్పడం జరిగింది. ఏంటి దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఒకటి, దీపాదాస్ మీద గతంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ వచ్చింది సార్. ఆరోగ్య సందర్భంలో నేను ఢిల్లీ పోయినప్పుడు హైకమాండ్ దగ్గర ఉన్నటువంటి మిత్రులు కొంతమంది నాకు వాళ్ళ ఉంటారు కదా, ప్రైవేట్ సెక్రటరీ రకాలలో పనిచేస్తాయి కాబట్టి వాళ్ళని చెప్పారు, మీ దగ్గర దీపాదాస్ మున్షి యొక్క మార్పు తథ్యం, ఆమె మీద మాకు విపరీతమైన కంప్లైంట్స్ వస్తున్నాయన్నారు. అప్పటి నుంచి అది ఆల్మోస్ట్ చెప్పి కూడా 3 నెలలు అయింది, లేట్ అయింది ఇంకా మారడం. ఇప్పుడు 3 months కింద విన్నాను నేను ఢిల్లీలో తీసేస్తున్నారు కాబట్టి అందులో పెద్ద నాకేం ఆశ్చర్యం కనపడ్డాయి. వచ్చిన ఆమె గాంధీని కావడం అనేది నేనే ఇప్పుడు మీకు ఆశ్చర్యం అని చెప్పాను. ఆమె అట్లా ఉంటుంది, ఎందుకంటే వచ్చిన అంతా కూడా అర్థమైపోయింది అందరికీ. ఆమె దీన్ని కరెక్ట్ చేయడానికి వాళ్ళ ఉద్దేశం కాబట్టి అట్లాంటి ఆమె తెచ్చుంటారు. అలిగేషన్స్ కొన్ని ఉన్నాయి గతంలో కాబట్టి దాన్ని సరి చేయడానికి తెచ్చుంటారు. కరెక్ట్ డెసిషన్ మరి అట్లాంటప్పుడు. సో ఆమె వచ్చి అదే పనిగా రేవంత్ రెడ్డిని తీసి ఇంకోటిని పట్టుకొస్తుంది అనేది అనుకో, స్ట్రైట్ ఫార్వర్డ్ లేడీ అనేది అందరూ యాక్సెప్ట్ చేద్దాం. ఆమెకి ఏం అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి తీసేసి ఇంకొక లీడర్ని పట్టుకురావడానికి? సో అందరూ ఆశపెడతారు. మా పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ డెమోక్రసీ వల్ల ప్రతి ఆల్టర్నేట్ ఎమ్మెల్యే నేనే సీఎం కావాలనుకుంటున్నాను, అది లేదు, అవకాశం ఉంది. కానీ వాళ్ళు అంతగా ఈరోజు ఈయన డిస్లాట్ చేసి అధిక స్థానం కొని పెడుతుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే కాస్త ఆయన చూపించాడు కదా తనకున్నటువంటి ఎబిలిటీ ఏంటో, చూపించి పాపం ఇప్పుడు నిజంగానే ఆయన ఒంటి చేత్తో దీన్ని గెలిపించి ఇప్పుడున్న వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి హాయిగా మంచిగా సెటిల్ చేశాడు వాళ్ళందరూ. చేశాడు కదా. అంతకు మించి నువ్వు సీఎం స్థానాన్ని కూడా ఎసరు పెడతానని ఆశపడితే అసలు ఉన్నదే కూలిపోద్దాము. అంటే ఏమో సార్, ఎందుకంటే ఇప్పుడున్న మంత్రులు కూడా చిన్నోళ్ళు ఏం కాదు కదా, వాళ్ళు కూడా ఎప్పుడు గవర్నమెంట్ కూలిపోయేంత నిరసన వాడు చేయలేరు. ఆ యాక్టివిటీ చేస్తే మొదటికే మోసం వస్తుంది. సో ఇంకా 4 years మనం ఉండాలి. సీఎం మార్పు అనేది అంత ఈజీ కాదు. గతంలో సీల్ కవర్ చీఫ్ నేమ్స్ ఉండేవి, సీల్ కవర్ కల్చర్ ఉండేది. లేకపోతే ఎడపాదడప 2 ఏళ్ల కోడు ముఖ్యమంత్రి గతంలో కాంగ్రెస్ హయాంలో మారడం చూసాం. కానీ ఈ మధ్య కాదు, దాదాపు ఒక 10 years నుంచి ఆ కల్చర్కి కాంగ్రెస్ స్వస్తి చెప్పింది. చెప్పి ఒక్కొక్కరికి 5 years టైం ఇస్తుంది. అది ఇక రాష్ట్రమైనా సరే అధికారులకు వస్తే అంత ఈజీగా టచ్ చేయట్లేదు సీఎంస్ని. కాబట్టి ఆ కల్చర్ ఇప్పుడు పోయింది, సీల్ కవర్ కానీ లేకపోతే మార్పిడి కానీ. సో ఐ డోంట్ థింక్ ఇప్పటికిప్పుడు పాపం రేవంత్ రెడ్డి చేసిన కరప్షన్ కానీ లేకపోతే ఇది ఉన్నదని అనుకోను. వేరే మంత్రుల మీద అభియోగాలు వస్తున్నమాట నిజమే, కొంతమంది మంత్రుల మీద అభియోగాలు వస్తున్నమాట నిజమే, కానీ ఆయన మీద అభియోగాలు ఇంతవరకు రావడం అయితే నేను అదే అన్నలని తమ్ముళ్ళని రేవంత్ రెడ్డి గారికి హైకమాండ్ పంపాలి కాబట్టి కమిషన్లు బాగానే, అది నాకు తెలియదు. కానీ బట్ ఒక విషయం, మీకు దేశంలో హిమాచల్లో అధికారంలో ఉంది, జీతభత్యాలకు కూడా కష్టంగా ఉంది అక్కడ. దే కెనాట్ హెల్ప్ ఎనీబడి. అసలు మరి అయితే కర్ణాటక అండ్ తెలంగాణ మాత్రమే ఈ దేశంలో ఎక్కడ ఎలక్షన్ అయినా కాస్త కూర్చో సహాయ సహకారాలు అందించాల్సిన పరిస్థితి ఉంది. డెఫినెట్ అది మీరు అనేది కరెక్ట్. వీళ్ళే ఇతర ఎలక్షన్స్కు కాస్త కూర్చో సహకరించేటువంటి పరిస్థితి. అందుకే మా వాళ్ళు పోతారు, ఇక్కడ క్యాంపెయిన్ చేస్తారు, ఇన్ఛార్జ్ చేస్తుంది గవర్నమెంట్ పార్టీ. సో మంచో చెడో చూసుకునేటువంటి పరిస్థితి 2 రాష్ట్రాలకు ఉంది, కర్ణాటక అండ్ తెలంగాణ. కాబట్టి ఆ అప్లికేషన్ ఉండొచ్చు సీఎంకి, కాదని అనలేను. అదే గొప్ప విషయం కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, రాజీవ్ సరిదేశ్ అలాంటి వాడు అన్నాడు, నేను కేసీఆర్తో మాట్లాడుతున్నాడు, ఒకవేళ థర్డ్ ఫ్రంట్ కనుక ఎమర్జ్ అయ్యి ఈ థర్డ్ ఫ్రంట్కి నన్ను కన్వీనర్ చేస్తే దేశం మొత్తానికి ఎలక్షన్ ఖర్చు నేను పెట్టుకుంటా అన్నట్టు. ఎక్కడి నుంచి చూసినట్టు దేశం మొత్తానికి, తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు, దేశం మొత్తానికి ఎలక్షన్ ఖర్చు నేను పెట్టుకుంటా అంటే అని చెప్పేది ఎలక్షన్ కమిషన్ పెట్టిన 30 lakhs 70 lakhs ఎంపీ లిమిట్ ఖర్చు కాదు, అన్అఫీషియల్ ఖర్చుతో సహా నేను పెట్టుకుంటా అన్నట్టు. ఆయన నేను వేరే వాడంటే నమ్మేవాళ్ళం కాదు. రాజీవ్ సర్దాస్ స్టాండర్డ్ ఇతను జర్నలిస్ట్, చాలా సీనియర్ జర్నలిస్ట్, అట్లాంటి వాడు అన్నాడు. ఇట్లా అన్నాడు కేసీఆర్ నాతో. అంటే ఎన్ని లక్షల కోట్లు నీ దగ్గర ఉంటే నువ్వు ఆ మాట అనలేదు. సో అంత అవినీతి మా దగ్గర జరిగిందని ఆస్కారమే లేదు. కాళేశ్వరం లేదు, మిషన్ భగీరథ లేదు, అసలు ఏవి డబ్బులు అండి. ఇంతకుముందు అన్నా కదా, 6 హామీలు ఇస్తే 4కి మీకు అవకాశం ఉంటే 2కి ఇంకా పూర్తి చేయక కిలకిల కొట్టుకుంటే మేము అవినీతి ఇక్కడ ఈయన డబ్బులు ఎవడిచ్చాడు? అసలు రియల్ ఎస్టేట్ నుంచి ఇద్దామంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ మొత్తం పడుకుంది. హైడ్రా పుణ్యమాని అది మంచి పనే కావచ్చు, దాని పుణ్యమాని ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇవ్వడానికి బలగ చేయడమే. అన్న డౌన్ ఉందే,
అమ్మేవాళ్ళు లేడు కొనేవాళ్ళు లేడు అంటాడు. ఎవరిని అడిగినా అమ్మేవాళ్ళు లేడు కొనేవాళ్ళు లేడు. ఎవరైనా డబ్బులు భయపడుతున్నారు. హైడ్రా అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. బ్యాంక్ కూడా అన్నట్టు అపార్ట్మెంట్ కోసం లోన్ అప్లికేషన్ పెట్టి హైడ్రా సర్టిఫికేట్ తెమ్మన్నట్టు. హైడ్రా సర్టిఫికేట్ మనం అంత పరిస్థితి ఎప్పుడైనా ఉందా సార్? ఇది విచిత్రం ఇది. హైడ్రా నెగటివ్ ఇంపాక్ట్ కొట్టింది. దానివల్ల డౌన్ అయింది రియల్ ఎస్టేట్. డౌన్ అయితే మీకు ఎవడిస్తున్నారు డబ్బులు చెప్పన్నారు? ఎక్కడుంది? ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ అనేది చేయాలి మేము, ఏ కాళేశ్వరం లాంటిదో మిషన్ బయలుదో, అది మేము ఎత్తుకోలేదు. ఉన్న హామీలు నువ్వు గతంలో ఉన్న హామీలు నెరవేర్చడానికి కింద మీద మేము పడుతుంటే ఆ స్థాయిలో అవినీతి జరుగుతుందని అనుకోను. మంత్రుల మీద అలిగేషన్స్ ఉన్నమాట వాస్తవమే, కానీ అది సీఎం దాకా ఆ లెవెల్లో ఉందని నేనైతే అనుకోను, డెఫినెట్లీ అనుకోను. కాబట్టి ఎందుకంటే ఎంత చెప్తున్నానంటే అట్లాంటప్పుడు సీఎంను మార్చాల్సిన అవసరం ఏంటంటే నేను